చక్కటి నిత్యముతో మనల్ని మంత్రముగ్ధులను చేసి మనందరినీ ప్రార్థనాపూర్వకముగా చేసిన ఈ చిన్నారులకు మనమంతా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించి దేవుడు వారిని దీవించాలని మనసారా ఆశిద్దాం. ఇప్పుడు విజ్ఞాన్ ఫాదర్ గారిని సన్మానించడానికి మన విజయవాడ మేత్రాసన యూత్ డైరెక్టర్ గారు వచ్చి ఉన్నారు. వారు సత్కరించి సన్మాన పత్రాన్ని చదవవలసిందిగా మనవి చేయుచున్నాను. ముందుగా జీసస్ యూత్ మూవ్మెంట్ ద్వారా దేవుని సేవలు తరించి దేవుని యొక్క అభిషేకాన్ని పొంది ఈరోజు మన మధ్యన తన ప్రథమ కృతజ్ఞతా బలి పూజలు సమర్పించిన గురు శ్రీ విజ్ఞాన్ దాస్ ఫాదర్ గారికి విజయవాడ మేత్రాసన ప్రేరణ యూత్ సెంటర్ తరఫున మేమందరం కూడాను మరి సన్మానిస్తూ ఉన్నాం. మరి ప్రేరణ యూత్ సెంటర్లోని మరి అనేక సేవా కార్యక్రమాలలో మన గురువులు పాలు పంచుకొని దేవునికి దివ్య జ్ఞానం చేత నింపబడి ఈరోజు అభిషక్తులై మరి దేవుని ద్రాక్షాదడలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భమున విజయవాడ మేత్రాసన యూత్ బిడ్డలందరూ కూడా జేసీ యూత్ వారందరూ కూడా ఈ రోజున వాళ్ళు సన్మానించడానికి ఎంతో ఆనందపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ఇంకా గట్టిగా చెప్పాలంటే గర్వపడుతున్నాం. కాబట్టి అందరూ చప్పట్లు గట్టిగా ఉన్న వాళ్ళ చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి గురువుకు అభినందన తెలియపరుచుకున్నాం. ఇప్పుడు శిష్యు వచ్చి సమాన పుత్రాన్ని చదవలసిందిగా కోరుచున్నాము. గురు పట్టాభిషేక కృతజ్ఞత దివ్య బలి పూజ. అంబరాన్ని తాకిన సంబరాల ఈ శుభవేళలో రెవరెండ్ ఫాదర్ గంగుల విజ్ఞాన్ దాస్ గారు గురువరేణుల వారి గురు పట్టాభిషేక మహోత్సవం మరియు ప్రథమ కృతజ్ఞత దివ్య బలి పూజను పురస్కరించుకొని యూత్ డైరెక్టర్
సన్మాన శ్రీముఖం శుద్ధమైన బుద్ధిగల శుద్ధుడు ఉదయించే సూర్యుడు లాంటి ఉదండు ఈ నవయుగాన నవ యవ్వన నజరేయుని నిజ సేవకుడు గురుత్వంలో గరిష్ఠుడైన మన ప్రియతమ గురుశ్రీ మేమందరం కూడా మరి సన్మానిస్తూ ఉన్నాం. మరి ప్రేరణ యూత్ సెంటర్లోని మరి అనేక సేవా కార్యక్రమాలలో మన గురువులు పాల్పంచుకొని దేవుని దివ్య జ్ఞానము చేత నింపబడి ఈరోజు అభిషక్తులై మరి దేవుని ద్రాక్షారూఢంలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భమున విజయవాడ మెట్రాస్తున్న యూత్ బిడ్డలందరూ కూడా యూత్ వారందరూ కూడా ఈరోజు వారిని సన్మానించడానికి ఎంతో ఆనందపడుతున్నాం, సంతోషపడుతున్నాం, ఇంకా గట్టిగా చెప్పాలంటే గర్వపడుతున్నాం. కాబట్టి అందరూ చెప్పడం గట్టిగా ఉన్నవాళ్ళు చెప్పడం గట్టిగా చెప్పడం ఒకసారి గురువుకు అభినందన తెలియపరుచుకున్నాం. ఇప్పుడు ప్రతి వచ్చి సమాపత్రాన్ని తరవచ్చుగా కోరుచు ఉన్నాం. గురువరేణులు వారి గురు పట్టాభిషేక మహోత్సవం మరియు ప్రథమ కృతజ్ఞత దివ్యబలి పూజలు పురస్కరించుకొని యూత్ డైరెక్టర్ ప్రేరణ యూత్ సెంటర్ గుణదల విజయవాడ సన్మాన శ్రీముఖం శుద్ధమైన బుద్ధిగల శుద్ధుడు ఉదయించే సూర్యుడు లాంటి ఉదండు ఈ నవయుగాన నవ యవ్వన నజరేయుని నిజ సేవకుడు గురుత్వంలో గరిష్ఠుడైన మన ప్రియతమ గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ గంగుల విజ్ఞాన్ దాస్ గారికి స్వాగతం స్వాగతం సుస్వాగతం. వారి ఉత్తమమైన జన్మావృతం క్లుప్తంగా ఎట్లనగా జననం రెవరెండ్ ఫాదర్ గంగుల విజ్ఞాన్ తండ్రి గంగుల దేవ సహాయం గారు, తల్లి ఝాన్సీ రాణి గారు అను పుణ్య దంపతులకు 30వ తేదీన అక్టోబర్ నెల 1982వ సంవత్సరంలోన ఓ దివ్య జ్ఞాన వెలుగులో విజయవాడ నందు 2వ సంతానముగా జన్మించుట ఎంతో హృదయం. క్లుప్తంగా ఎట్లనగా జననం రెవరెండ్ ఫాదర్ గంగుల విజ్ఞాన్ దాస్ స్వామి గారు కృష్ణా జిల్లా విజయవాడ పిజోనిపేట నందు కోటి రాగాల కమనీయ సమయాన సద్భక్తులు సజ్జనులైన తండ్రి గంగుల దేవ సహాయం గారు, తల్లి ఝాన్సీ రాణి గారు అను పుణ్య దంపతులకు 30వ తేదీన అక్టోబర్ నెల 1982వ సంవత్సరమున ఓ దివ్య జ్ఞాన వెలుగులో విజయవాడ నందు 2వ సంతానముగా జన్మించుట ఎంతో హృదయం. ఆనందం, బంధువేద్యం, నానాట వర్తమానమైన విజ్ఞాన్ దాస్ నామకరణంలో రంగారు బంగారు కాంతిరత్నమై ఆనిముక్తమై రాగాల పట్టి వెలుగొందుచు గంగుల వంశానికే వన్నె తెచ్చినారు. ప్రాథమిక విద్యను ఆర్ట్స్ స్కూల్ పిజోనిపేట నందు మరియు హైదరాబాద్ నగరం నందును ఉన్నత విద్యను 10వ తరగతి విజయవాడ నందును ఇంటర్మీడియట్ లయోలా కళాశాల నందును BCA డిగ్రీని 2002వ సంవత్సరంలో నాగార్జున యూనివర్సిటీ నందును మాస్టర్స్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ సిస్టంను ఆంధ్ర యూనివర్సిటీ నందును గావించారు. అంతేకాకుండా NCC ఏబింగ్లో C సర్టిఫికేట్ను పొంది ఉన్నారు. హైదరాబాద్ నగరం నందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా ఉద్యోగం చేసి ఉన్నారు. GSC మినిస్ట్రీలో పాల్గొని బ్యాంకాక్, థాయిలాండ్ మొదలగు దేశాలలో GSC పేరిట అనేక సేవలను అందించి ఉన్నారు. 2006 సంవత్సరంలో జీసస్ యూత్ ఉద్యమాన్ని మహాఘనత వహించిన ప్రస్తుత ఆర్చ్ బిషప్ మల్లవరపు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో విజయవాడ గుణదల నందు యువకులకు అనేక దైవ కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలిచి ఉన్నారు.
ఆర్చ్ బిషప్ అబ్రహాం విరుతింకల గారి ప్రోత్సాహంతో గురు విద్యను అభ్యసించుటకై ఎస్ఎఫ్ఎస్ విద్యాశ్రమం అల్వా అను గ్రామం కేరళ రాష్ట్రంలో గురు ప్రాథమిక విద్యను తర్పీదు 2012 వరకు ఫిలాసఫీని పోంటిఫికల్ ఉర్బానియా యూనివర్సిటీ వాటికన్ రోమ్ నగరం నందు, థియాలజీ విద్యను 2013 నుంచి 16 సంవత్సరం వరకు రోమ్ నగరం నందులో పూర్తి గావించింది. 30వ తారీఖున 7వ నెల 2016 వరల్డ్ యూత్ డే సెలబ్రేషన్స్ నందు మోస్ట్ రెవరెండ్ ఆర్చ్ బిషప్ అబ్రహాం విరుతింకల గారు వారి చేతుల మీదుగా డీకన్ పట్టాను పొంది ఉన్నారు. దైవానుగ్రహాన్ని సంపన్నులైన గురువరేణులు శ్రీ 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 రెవరెండ్ ఫాదర్ గంగుల విజ్ఞానదాసి గారి తల్లిదండ్రులను మహిమాన్విత మొనర్చ 29వ తారీఖున 12వ నెల 2016 సంవత్సరం కొచ్చిన్ కేరళ రాష్ట్రమందు జీసస్ యూత్ సమావేశంలో మోస్ట్ రెవరెండ్ ఆర్చ్ బిషప్ అబ్రహాం విరుతింకల దివ్య హస్తాల మీదుగా అతి నేత్రానులు మల్లవరపు ప్రకాష్ గారు మరియు మోస్ట్ రెవరెండ్ టి జోసెఫ్ రాజారావు గారు విజయవాడ పీఠాధిపతులు, బిషప్ ఆఫ్ పోర్ట్ పోర్టల్ ఉగాండా రాబర్ట్ బిషప్ ఆఫ్ కొచ్చి వారి పవిత్ర హస్తాలతో గురుపట్టం పొంది ఉన్నారు. వారు క్రీస్తు సువార్త సుగంధాల పరిమళాలను పల్లె పల్లెలో మరియు ముఖ్యంగా జీసస్ యూత్ కార్యక్రమాలను ఎనలేని సేవలను అందిస్తూ పరిమళింపజేస్తూ క్రీస్తు మార్గ చూపరి మమ్ము మోక్ష మార్గంలో నడిపించుచున్నందుకు మీకు మా హృదయపూర్వక వందనములు. ఓ మా గురుశ్రీ, క్రీస్తు సేవలో పరిణవలి మమ్ము ఓ దేవాది దేవుడు ఆ ఆయురారోగ్యంగా ఎల్లవేళలా దీవించాలని సహృదయంతో ఆశిస్తూ మీకు ఈ సన్మాన శ్రీముఖాన్ని సమర్పించుకుంటున్నాం. ప్రేమతో యూత్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ అనిల్ ఫ్రాన్సిస్ మరియు విజయవాడ యూత్ మెంబర్స్ సమర్పించుకుంటున్నాం. థ్యాంక్ యూ. దాస్ గారి వారి యొక్క తల్లిని కూడా చేసిన కృప మన మధ్యలో తల్లి గారు ఉన్నారు కాబట్టి ఆమెను ప్యారిష్ కౌన్సిల్ ఇంకా వివిధ సంఘాలు నా ప్యారిష్లో ఉన్న రీజన్ ఆఫ్ మేరీ, సెంట్ పాల్, వివిధ సంఘాలు, దాంతో మా నాన్న తరఫున ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫున వచ్చిన ఎంప్లాయీస్, మా మా నాన్నగారి మిత్రులందరికీ ఎనీవే సో అందరికీ కృతజ్ఞతలు. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా భోజనాల ఏర్పాటులో మాకు సహాయించిన బడుగు ఫ్యామిలీ, బడుగు అనిల్ గారికి, ఇంకా ఈరోజు పాటలు పాడిన వాళ్ళకి, కుటుంబ సభ్యులు, ధర్మాశ్రీ కుటుంబ సభ్యులు, దుప్పాట కుటుంబ సభ్యులు చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా మేనత్త, మా బాబాయ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ, నానికి చైతన్యకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, థ్యాంక్ యూ. బట్ చైతన్య, నాని వీళ్ళిద్దరు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ప్రత్యేకంగా చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్, దాని తర్వాత అభిజ్ఞ వాళ్ళ ఫ్రెండ్స్, అఫ్కోర్స్ వైద్యు, దాని తర్వాత ప్రత్యేకంగా మా విచారణలో విచారణ గురువుగా పాత విచారణ గురువు ఫాదర్ సబస్టిన్ గారికి లేరు, బట్ కేరళలో వచ్చారు. దాని తర్వాత ఫాదర్ శాంతమూర్తి, ఫాదర్ థామస్ రేమల్ల, అందరూ పాత విచారణ గురువులు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఫాదర్ కోటి ప్రత్యేకంగా ఆయన సమయంలో నేను దివ్యసత్కారం తీసుకున్నాను. ఇంకా చాలా మంది బంధుమిత్రులు వచ్చారు. మా మమ్మీ తరఫున పాండ్రు కుటుంబ సభ్యులు, దాని తర్వాత గంగుల కుటుంబ
ధర్నాశ్రీ కుటుంబ సభ్యులు, దుప్పాడ కుటుంబ సభ్యులు చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా మేనత్త, మా బాబాయ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ, నానికి చైతన్యకి చెప్పాల్సిన అవసరం లేదు, థ్యాంక్ యూ. బట్ అయితే చైతన్య, నాని వీళ్ళిద్దరు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ప్రత్యేకంగా చైతన్య వాళ్ళ ఫ్రెండ్, దాని తర్వాత అభిజ్ఞ వాళ్ళ ఫ్రెండ్, అఫ్కోర్స్ ఏసీపీ యువకులు, ఇంకా ప్యారిస్ కౌన్సిల్, ఇంకా వివిధ సంఘాలు, మన ప్యారిస్లో ఉన్న రీజన్ ఆఫ్ మేరీ, విన్సెంట్ డి పాల్, వివిధ సంఘాలు. దాని తర్వాత మా నాన్న తరఫున ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫున వచ్చిన ఎంప్లాయీస్, మా నాన్నగారి మిత్రులందరికీ కృతజ్ఞతలు. సో అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మేనత్త గారు నూతన గురువుని సన్మానిస్తూ ఉన్నారు. కోర్ మెంబర్స్ ఫోటోలు, కోర్ మెంబర్స్ రండి, మాతో పాటు పాటలు పాడి మమ్మల్ని ప్రోత్సహించి, కోర్ మెంబర్స్ పాటల గాయక బృందం పేరు పిలవాలా? మేనమామైన కొండలరావు గారు వైజాగ్ నుంచి వచ్చి ఉన్నారు. నూతన గురువుని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. నుంచోండి సార్, ఒకసారి నుంచోండి. విజ్ఞాన్ గారి తాతయ్య గారు ఆశీర్వాదం గారు, కోపిల ఆశీర్వాదం గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. సరే, గాయక బృందం భోజిస్తూ ఉన్నారంట, కొద్దిసేపు ఆగండి. ఇటు వచ్చే కెమెరా ముందు కదా శంకరం, మేత అలా తెల్లగా ఉంది, మనకి అందరూ
రండి రండి. ఇంకే హద్దు జాతర చాలా మంది ఉన్నారు కదా సింగర్స్ చాలా మంది ఉన్నారు కదా. గంగుల కుటుంబ సభ్యులందరూ కూడా వస్తే స్టేజ్ మీద నూతన గురువుతో ఫోటో తీసుకోవచ్చు. విలిచేది మరిచేది ఈ యొక్క గుర్తు మిమ్మల్ని మైమర్పించేది, మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుండేలాగా చేసేది. కాబట్టి దయచేసి గంగుల కుటుంబ సభ్యులు, బాబాయిలు, తమ్ముళ్ళు అందరూ వారి యొక్క సతీమణి, వారి యొక్క పిల్లలు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి శశాంక్ వచ్చారా? ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు విజ్ఞాన్ దాస్ గారు వారి అమ్మని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. ప్రేమపూర్వకంగా సన్మానిస్తున్నారు. నిజంగా మా యొక్క ప్రార్థన నిజంగా కుమారుడికి ఎంతగానో ఉపయోగపడి ఈనాడు గురువుగా ఒక తల్లి యొక్క విచారణకు, తల్లి తిరుసభకు వారి యొక్క ప్రియమైన కుమారుని అంకితం చేసింది. తరువాత నూతన గురువు వారి యొక్క బాబాయి ప్రకాశ్రావు గారిని మానేశాడు. నేనెప్పుడో మానేశాడు అడగడం. ఆయన ఇంకా అక్కడే చేస్తున్నాడు. ఆయన అక్కడే చేస్తున్నాడు. వారి యొక్క మేనత్తును కూడా అంటే ఇది నేను మాట్లాడుకున్నాడు ఎవరో తెలియదు మనకి. మనకి ఇది కాదు. ఇచ్చండి 160 అన్న హెచ్డి బండ్లమూడి సాగర్ గారు నూతన గురువును సన్మానించారు. దేవుడు వారిని దీవించాలిగా కోరుతున్నాను. ఇంకా కుటుంబ సభ్యులు నూతన గురువు చేత కేకును కట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. చైతన్య ఖాళీగా ఉన్న చేతులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైనా సరే అనంతరం వాళ్ళు మాత్రం చేతులు కొట్టండి. అనంతరం వాళ్ళు కోరుతా ఉండండి. Happy birthday to you. Happy birthday to your father. Happy birthday to you. May God bless you.
కనకరావు కెమెరా ముందుకు రండి అక్కడ పాపం నూతన గురికి ఎవరు పెట్టట్లేదు మీరు మీకే ఆయన పెడుతున్నారు దయచేసి మీరు కూడా పెడితే ఆయన సంతోషం కట్ చేసుకోవచ్చు అన్న వారి తల్లి గారు నూతన గురికి కేక్ తినిపించాల్సిందిగా కోరుకుంటే మర్చిపోయావేమో అని నాకు కొద్దిగా వెనక ఇప్పుడు గ్రూప్ ఫోటో కుటుంబ సభ్యులు దిగుతున్నారు. అయిపోయిందన్న భోజనం అయిపోయింది. చైతన్య కేక్ పెడితే మేము కూడా సంతోషిస్తాం. చైతన్య అన్న కేక్ పెట్టానా నువ్వు తింటాం కదా అన్న పెట్టమని అడుగుతున్నా. గాయకు బృందం వచ్చి నూతన గురువు గారి యొక్క హస్తాలను ముందు పెట్టుకొని దీవెలు పొందాల్సిందిగా కోరుతున్నాం. మీరు మళ్ళీ ఇంకా ఎంతో మంది సార్లు ఇలాంటి పాటలు పాడి దేవుడిని గురించి ఆరాధించాలని కోరుతున్నాం. ఓకే రైట్ ఇంకా దగ్గరికి ఉన్నాము. చేయలేదన్నా చేయాలి చేస్తా ఓకే ఇటువైపు చూడాలి, ఇటువైపు చూడండి సార్. అవ్వలేదా వెళ్ళాలి. స్కూల్ టీచర్స్ అని పిలిస్తే దీని తర్వాత మన పాత సంఘస్థులు ఇప్పటికైనా సరే మాతో ఉన్న వాళ్ళు రెవరెండ్ ఫాదర్ అమల్లపూడి కరుణాకర్ ఫాదర్ గారు, తర్వాత మన ఆనంద్ ఫాదర్ గారు కూడా వచ్చి వారిని సత్కరించాల్సిందిగా మనం చేస్తున్నాను. దయచేసి మీరు అడ్డుగా కొద్దిగా దూరంగా నండి, కొద్దిగా అడ్డు ఇటు ఏ సన్మానం చేస్తున్నా తెలియట్లేదు. ఒకరి తర్వాత ఒకరు కావాలని కెమెరా మ్యాన్ అడుగుతూ ఉన్నారు కాబట్టి దయచేసి తర్వాత విన్సెంట్ డిపాల్ సొసైటీ సభ్యుల తర్వాత మీది అయిన తర్వాతే మేము చెప్పాం, ఆల్రెడీ చెప్పిన తర్వాత మళ్ళీ మీది అంటే ఎలాగా? ముందు సంఘస్థులు, పాత సంఘస్థులు సన్మానించిన తర్వాతే తర్వాత ఎఫ్సిఐ స్టాఫ్ అండి. ఇప్పుడు చదువురా వైలాగా
విన్సెంట్ డి పాల్ సొసైటీ సభ్యులు సన్మానించిన తర్వాత మరియతల సభ్యులు కూడా సన్మానించిన తర్వాత ఆసియన్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా సన్మానించాల్సిందిగా మనవి. ఆ తర్వాత FCA దేవసహాయం గారి యొక్క ఆఫీస్ నుండి వచ్చిన సంఘము FCI వాళ్ళు కూడా సన్మానించాల్సిందిగా మనవి చేస్తున్నాం. వెళ్ళిపోయిన తర్వాత మనం పిలిచి సన్మానం చెప్తాం. ఎందుకంటే చేతికి ఇచ్చిన తర్వాత ఫుడ్ కప్ ఇప్పుడు ఒకసారి చప్పట్లు కొట్టాలి. మీరంతా చూస్తూ ఉన్నారు, ఆకలేస్తుందని మాకు తెలుసు. చప్పట్లు కొడుతుంటే బాగుంటుంది. అదే విన్సెంట్ డి పాల్ సొసైటీ సభ్యులు తర్వాత మరియదల సభ్యులు కూడా వచ్చి సన్మానించాల్సిందిగా మనవి చేయించున్నాము. నాకు తెలీదు, నువ్వు కొట్టుకుంటావు ఏం చేసుకుంటావు. 2 నిమిషాలు బుడ్రాజు గారిని పైన మీకు తెలుసానా? విన్సెంట్ డి పాల్ సభ్యులు అయిపోయిన తర్వాత వారి యొక్క బాబాయి ప్రకాష్ రావు గారు సన్మానిస్తూ ఉన్నారు. మనం చేస్తున్నాం. ఆసియన్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా గంగుల విజ్ఞాన్ దాస్ గారిని సన్మానిస్తున్నారు కాబట్టి చప్పట్లు కొట్టి ఆయనను అలాగే జీవించాలని, మా కోసం అలాగే ప్రార్థించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడు విన్సెంట్ డి పాల్ సొసైటీ సభ్యులు నూతన గురువుని గురుశ్రీ విజ్ఞాన్ దాస్ గారిని సన్మానిస్తూ ఉన్నారు. ఆ తర్వాత FCI ఆఫీస్ నుంచి వచ్చిన వారి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులందరూ కూడా వారి యొక్క నాన్నగారితో ఎన్నో పనులు కార్యాలు చేసి వారి కుమారుని దీవించి వారి యొక్క ఆనందంలో పాల్గొనడానికి వచ్చిన ఈ సభ్యులందరినీ కూడా సంతోషంగా ఆహ్వానిస్తూ నూతన గురువుని అభిషేకించాల్సిందిగా మనవి చేయించున్నాము. చూడండి, ఇలా చూడండి. ఉన్నారు లోపల ఏం చేస్తున్నారు? అమ్మ ఆల్రెడీ దగ్గరనా చూడండి సార్. దీని తర్వాత మరింతల సభ్యులు అయిన ఉజ్జయినిపేట సంఘం ఇప్పుడు ఎస్సీ వాళ్ళు వెళ్తున్నారు. దయచేసి వారు నూతన గురువుని సన్మానిస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టి ఒకేసారి కాదండి, ఒకరి ముందు పెంచంపేట మరింతల సభ్యులు వచ్చిన తర్వాత శాంతినగర్ మరింతల సభ్యులు వచ్చి సన్మానిస్తారు.
ఇంకా ఎక్కడ జరగండి. రాయిలా కొద్దిగా సైడ్కి వేసుకున్నాను, కొంచెం సైడ్కి వేసుకుని కొద్దిగా అన్నావు నీ అమ్మ మొత్తం తెలుసు ప్రశాంతంగా కొద్దిగా అనుకున్నాను సార్. ముందుగా పెంచేపేట మరిదల సభ్యులు ఓకేనా అందరు కవర్ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా సహాయ బృందం వచ్చి మా గురువు గారిని సన్మానించినందుకు వారికి ప్రత్యేక వందనాలు తెలుపుతూ ఉన్నాం. మీ ప్రేమ ఆదరణ వారి తండ్రి గారిలో చూపించినట్టుగా వారి కుమారుడు మీద కూడా చూపించినందుకు మీకు ప్రత్యేక వందనాలు. ఇప్పుడు పెంచేపేట మరిదల సభ్యులు దయచేసి వచ్చి నూతన గురువుని సన్మానించాల్సిందిగా మనవి చేస్తున్నాము. తర్వాత శాంతినగర్ మరిదల సంఘ సభ్యులు వాళ్ళు కూడా వచ్చి నూతన గురువుని సన్మానించాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఈ తర్వాత చింతపల్లి దానియల్ గారు నూతన గురువుని సన్మానించాల్సిందిగా మనవి చేస్తున్నాము. శాంతినగర్ మరిదల సభ్యులు వచ్చి నూతన గురువుని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత పెంచేపేట వారి యొక్క ఆంటీ బాబాయ్ నాగిళ్ళ సంగీతరావు నిర్మలా కుమారి గారు నూతన గురువుని సన్మానించాల్సిందిగా మనవి చేసినాము. మళ్ళీ ఎలా సెంటర్కి వచ్చి కొద్దిగా వెనక్కి వెళ్ళాం. ఇటు చూడమ్మా. కొద్దిగా వెనక్కి వెళ్ళి రైట్ వెళ్ళి బాబాయ్ వాళ్ళు తిరిగి తిన్నాను. దయచేసి చిన్న గమనిక, కార్ నెంబర్ 4673 కారు అడ్డంగా ఉందని రేషన్ షాపు అధికారి వచ్చాడు. దయచేసి ఆ నెంబర్ గల వ్యక్తి త్వరగా కారు తీస్తే వారి యొక్క పనులు చేసుకుంటారు. అలాగే 8458 కార్ నెంబర్ కూడా అడ్డంగా ఉందని వారు వచ్చి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ దయచేసి ఆ 2 కార్లు ఎవరు యజమానులు దయచేసి తీయవలసిందిగా మనవి. ఇక నూతన గురువుని ఎవరైతే సన్మానించాలనుకుంటున్నారో దయచేసి ఈ యొక్క వేదిక మీదకి వచ్చి ఒకరి తర్వాత ఒకరు సన్మానించాల్సిందిగా మనవి చేస్తున్నాము. నిల్చోండి సార్, ఒకసారి దగ్గరగా నిల్చోండి సార్. దయచేసి నూతన గురువు తన యొక్క భావాలను ఇందాక తెలియచేయాలనుకున్నాడు. ఒక 2 నిమిషాలు ఆయనకి మనకు సమయాన్ని కేటాయిస్తే ఆయన యొక్క మనస్సులోని భావాలను
ఆనందాన్ని, సంతోషాన్ని కృతజ్ఞతాపూర్వకంగా మనకి తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ దయచేసి విని ఏ విధంగా ఆయన గురుత్వ జీవితానికి దేవుడు పిలుపు ఇచ్చాడు, ఆ పిలుపుని అందుకొని ఏ విధంగా తన జీవితాన్ని మలుచుకొని ఈనాడు మన ముందు సాక్షిగా ఒక గురువుగా ఉన్నాడు. కాబట్టి ఆయన పలుకులను కూడా మీరు ఆలోచించి వినాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు గొడుగు కుటుంబ సభ్యులు గజమాలతో నూతన గురువుని సన్మానించబోతూ ఉన్నారు. ఇప్పుడు గొడుగు కుటుంబ సభ్యులు మన నూతన గురువుని గజమాలతో సన్మానిస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టి నిజంగా వారి యొక్క ప్రేమ సహాయరావు నుంచి శాంతినగర్ నుంచి సహాయరావు గారు నూతన గురువుని సన్మానిస్తూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులతో. తరువాత చింతపల్లి కుటుంబ సభ్యులు నూతన గురువుని సన్మానించడానికి వచ్చి ఉన్నారు. నిల్చోండి, దగ్గరగా నిల్చోండి. మొత్తం అడగాదనమాట. చిట్టిబొమ్మ చంటి గారి కుటుంబ సభ్యులు నూతన గురువుని సన్మానించడానికి వచ్చి ఉన్నారు. బోటి చరణ్ సార్ గారి కుటుంబ సభ్యులు మన నూతన గురువు అయినటువంటి గురుశ్రీ విజ్ఞాన్ దాస్ గారిని సన్మానిస్తున్నారు. తర్వాత బండరాజు గారి కుటుంబ సభ్యులు నూతన గురువు అయినటువంటి గురుశ్రీ విజ్ఞాన్ దాస్ గారిని సన్మానిస్తున్నారు. ఇప్పుడు కమలాకర్ గారి కుటుంబము నూతన గురువుని సన్మానించబోతూ ఉన్నారు.
తర్వాత బద్దే కమలాకర్ గారి యొక్క కుటుంబ సభ్యులు సన్మానిస్తూ ఉన్నారు. వాడు డబ్బులు సాయంత్రం వస్తాడా? అర్జెంట్ అన్న ఊరుకోవట్లేదా? తీసేయండి, లాస్ట్లో వచ్చింది కట్టగలదు. వారి యొక్క మామయ్య గారు వచ్చి నూతన గురువుని సన్మానిస్తున్నారు. నిజంగా ఇది ఆనందదాయకము, శుభదాయకము అందరికీ. అద్దీదండి ఎలా వస్తున్నాడు? నూతన గురువు తన యొక్క రెండు నిమిషాలు దయచేసి ఆగండి. కొద్దిసేపు మాట్లాడతారంట నూతన గురువు. ఒక్కని సరే, మీ యొక్క అభినందన ప్రేమ ముందుగా స్వీకరించిన తర్వాత తన యొక్క కృతజ్ఞత వందనాలు చివరిగా తెలియజేస్తానని ఫాదర్ గారు తెలియజేస్తున్నారు. ఇంకా ఎవరైనా సన్మానించవలసిన ఉంటే దయచేసి తొందరగా రండి. చూడమ్మా, ఇటు చూడండి. ఇప్పుడు వినూత్న ప్రకాష్ గారు మాస్టర్ గారు తన యొక్క స్నేహితుడు మాస్టర్ గారి తమ్ముడు విజ్ఞాన ఫాదర్ గారి యొక్క బెస్ట్ ఫ్రెండ్ సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాం. నామాన్ని టిప్పటలు అవన్నీ కలిపి వేసి ఇప్పుడు కులమన ఆంటీ గారు వారి కుటుంబ సభ్యులతో నూతన గురువుని సన్మానించబోతూ ఉన్నారు.
తరువాత ఆకురాతి కుటుంబ సభ్యులు క్లియరెన్స్ ఎలా తీసుకుంటుంది ఇది క్లియరెన్స్ చూడు ఎలా తీసుకుంటుంది ఓన్లీ ఫోకస్ అనేది చేస్తుంది ఫోటో కూడా బాగా వస్తుందేమో ఫోటో కూడా బాగా వస్తుంది ఎంత ఉంటుంది ఇది 18,000 19,000 నాదే లేవు ఇదేంటి నాదే చూపిస్తా ఏది ఇదేది అది నోటీస్ ఏమో ఇది వేరే మోడల్ అది వేరే మోడల్ అడిగిన జనులను ఆచార్య గారి యొక్క కుటుంబ సభ్యులు ప్రీతమ గురువు ఆనంద్ గారు వారి యొక్క తల్లి నూతన గురువుని సన్మానించబోతూ ఉన్నారు. ఇంకేముంటుంది ఇప్పుడు స్పీచ్ ఇస్తారు మన ప్రీతమ ఆనంద్ ఫాదర్ గారి యొక్క తల్లి ఫాదర్ గారు నూతన గురువుని సన్మానిస్తున్నారు. సిరగతి చేస్తున్నాయి వారి యొక్క కజిన్ తమ్ముడు యొక్క స్నేహితులు నూతన గురువుని సన్మానించిన అభిజ్ఞవారు. అసలు వెళ్ళి ఇచ్చేలా దయచేసి గంగుల చైతన్య ఎక్కడున్నా వేది మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వారి యొక్క పెద్ద అక్క అమలా గారిని కూడా పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. చైతన్య అమల ఎక్కడున్నా సరే పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. Daddy,
ఫాదర్ గారి యొక్క పెద్దమ్మ పెద్దనాన్న అన్నయ్య నూతన గురువుని సన్మానించాల్సిందిగా మనవి చేసిన ఇప్పుడు దీని తర్వాత వారి యొక్క పెద్దనాన్న గారు దాస్ ప్రకాష్ గారు నూతన గురువును సన్మానించాల్సిందిగా మనవి చేస్తున్నాము. కొద్దిగా అనుకోండి సార్. ఇప్పుడు వారి సత్యనారాయణ గారు సన్మానించబోతున్నారు. తర్వాత వారి యొక్క బాబాయి యేసుపాదం గారు వారి కుటుంబ సభ్యులతో నూతన గురువుని సన్మానిస్తూ ఉన్నారు. తర్వాత మేము యువకులుగా ఉన్నప్పుడు మాతో ఉన్న యువకులు ఇప్పుడు పెళ్లి కట్టేయలేని వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు. వారు ప్రోత్సహించడం వల్లే ఇక్కడ ఒక 3 గురువులు అయ్యామని నేను ఇప్పుడు మనపూర్తిగా చెప్తూ ఉన్నాను. వారి ప్రేమ ఆదరణ ఈరోజు ఒక 3 గురువులు అయ్యారు ఇక్కడ. కాబట్టి వారందరినీ యూత్ అనాలి. మన పిచ్చిపేట ప్రీతములు దాసన్కో మరి దాసన్న వారి యొక్క స్నేహితులందరూ కూడా కలిసి ఈ యొక్క నూతన గురువుని సన్మానించాల్సిందిగా మనం చేసినాము. నూతన గురువులు వచ్చాయి. రాజుగారి ఫోన్ ఒక గంట ఉంటుంది. ఒక గంట కొద్దిగా జరుగుతుంది సార్. కొద్దిగా జరుపు ఓకే సార్. ఇప్పుడు చెప్తాను సార్. ఇది చెప్తాను సార్. ఇప్పుడు గంగలు చేసి మరియు ప్రతాప్ మరి కారు గారిని సన్మానించబోతున్నారు. ఇప్పుడు గంగలు చేసి మరియు ప్రతాప్ కారు గారికి సన్మానించబోతున్నారు. ఏసీపీ యూత్ వారు ఎక్కడున్నా సరే స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుచున్నారు. ఏసీపీ యూత్ని ఎక్కడున్నా సరే స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుచున్నారు. దొంగల చైతన్య కందుల ఇద్దరు కూడా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. ఫోకస్ అది బాగుంటుంది. బాగుందా? అందుకే చూస్తున్నా నాది ఫోకస్ అది బాగుంటుంది. మా మదర్ బాగుంటుంది పెట్టుకొని
నేను మొక్కి సరిగ్గా నుంచమ్మా ఇంకా కొద్దిగా వెనక ఇంకా దగ్గర రండి ఇంకా దగ్గర సార్ సన్మానం చేస్తే మీ కుటుంబం ఇంకా దగ్గరగా ఉండమ్మా ఇంకా దగ్గర బొకే పైకి తీసుకు అదేంటి టైం ఉందా మనకి అనంతరం చేద్దాం అంటావా ఎక్కడన్నా మీది మేడం మీరు కొంచెం ఎదురు జరగదు కొద్దిగా ఇంకా లోపల అలానే ఉండండి అంతకన్నా అలానే ఉండండి చెప్పేంత వరకు అలానే ఉండండి రెడీ రెడీ ఇటువైపు చూడాలి ఇటువైపు పట్టట్లా తీసుకెళ్ళ పెట్టేదో ఇటువైపు చూడండి ఒకసారి కొద్దిగా ప్రమాదాన్ని ఒక్క నవ్వాడు బాగా. ఓకే అందరూ ఒక్కసారి స్మైల్ స్మైల్ సార్ నవ్వాలి అందరూ. ఓకే 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 ఇటువైపు చూడాలి ఇటువైపు చూడాలి. ఓకే 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 ఆర్ట్స్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా గంగుల విజ్ఞాన్ దాస్ గారిని సన్మానిస్తున్నారు కాబట్టి చప్పట్లు కొట్టి ఆయనను అలాగే దీవించాలని, మా కోసం అలాగే ప్రార్థించాలని. మన పూజ్యులైన గురుశ్రీ విజ్ఞాన్ దాస్ గారిని, వారి తల్లి గారిని మన విచారణకర్తలు, విచారణ సంఘస్థులు సన్మానించాల్సిందిగా మనవి చేస్తున్నాము. దయచేసి సంఘస్థులు విచారణ గురువుతో పాటు వచ్చి మన నూతన విచారణ సంఘ పెద్దలు విచారణ గురువుతో కలిసి వచ్చి దయచేసి విచారణ సలహా మండలి కౌన్సిల్ మెంబర్స్ స్టేజ్లోకి రావాలి. ఎక్కడున్నా సరే ఎవరు సన్మానం చేస్తున్నారో తెలియట్లేదు. ఒకరి తర్వాత ఒకరు రావాలని కెమెరామ్యాన్ అడుగుతూ ఉన్నాడు కాబట్టి దయచేసి తర్వాత విన్సెంట్ డిపాల్ సొసైటీ సభ్యుల తర్వాత మీది అయిన తర్వాతే
ఇప్పుడు విన్సెంట్ డి పాల్ సొసైటీ సభ్యులు సన్మానించిన తర్వాత మరియతల సభ్యులు కూడా సన్మానించిన తర్వాత ఆసిల్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా సన్మానించాల్సిందిగా మనవి. ఆ తర్వాత FCA దేవసహాయం గారి యొక్క ఆఫీస్ నుండి వచ్చిన సంఘము FCI వాళ్ళు కూడా సన్మానించాల్సిందిగా మనవి చేస్తున్నాం. చప్పట్లు కొట్టాలి. మీరంతా చూస్తూ ఉన్నారు, ఆకలేస్తుందని మాకు తెలుసు. చప్పట్లు కొడుతుంటే బాగుంటుంది. విన్సెంట్ డి పాల్ సొసైటీ సభ్యులు తర్వాత మరియతల సభ్యులు కూడా వచ్చి సన్మానించాల్సిందిగా మనవి చేయించున్నాము. ప్రకాష్ రావు గారు సన్మానిస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టవలసిందిగా మనవి చేయించున్నాం. దీని తర్వాత మరియతల సభ్యులు అయిన కొచ్చేనిపేట సంఘం ఇప్పుడు FC వాళ్ళు వెళ్తున్నారు. దయచేసి వారు ముందుగా పెంచేనిపేట మరియతల సభ్యులు తెలియచేయాలనుకున్నాడు. ఒక 2 నిమిషాలు ఆయనకి మాకు సమయాన్ని కేటాయిస్తే ఆయన్ని కృతజ్ఞతాపూర్వకంగా మనకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ దయచేసి ఈ విధంగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన కూడా మీరు ఆశించి వినాలి అని కోరుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కమలాకర్ గారి కుటుంబము నూతన గురువుని సన్మానించబోతూ ఉన్నారు. తర్వాత బర్త్డే కమలాకర్ గారి కుటుంబ సభ్యులు వెనక
వాళ్ళు అక్కడ డైరెక్ట్ పోయి లేకపోతే రిటర్న్ చేస్తా లేకపోతే ఇప్పుడు ఫిలోమన ఆంటీ గారు వారి కుటుంబ సభ్యులతో నూతన గురువుని సన్మానించబోతూ ఉన్నారు. మన ప్రియతమ ఆనంద్ ఫాదర్ గారి యొక్క తల్లి ఫాదర్ దయచేసి గంగుల చైతన్య ఎక్కడున్నా వేది మీదకి రావాల్సిందిగా మనవి చేయించినాం. చైతన్య అమల ఎక్కడున్నా సరే పైకి రావాల్సిందిగా మనవి చేయించినాం. పెద్దమ్మ పెద్దనాన్న అన్నయ్య నూతన గురువుని సన్మానించారు. దయచేసి ఏసీ వ్యూ ద్వారా ఎక్కడున్నా సరే ఇక్కడ గ్యాదర్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. విజ్ఞాన్ దాస్ గారు తన కృతజ్ఞత వందనాలు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిగో నీ సేవకుడు, నేను ఇతని పిలిచి తిని ఇతని ఎన్నుకొట్టిని, అతని వల్ల ప్రీతి చెంది తిని, ఇతడు న్యాయమును నెలకొల్పును, ప్రజలను నిబంధనగాను జాతులకు జ్యోతిగాను నా అభిషేకించిన ఆత్మలను ముద్ర పెట్టుకొని దేవుని దీవెనలు పొందాల్సిందిగా యువకులను కోరుచున్నాం.
ఓకేనా? నూతన గురువుని సన్మానించడానికి వచ్చి ఉన్నారు. వారి ఆకురాతి బాలస్వామి మరియు నక్షత్రము వారు వచ్చి నూతన గురువుని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. ఆకురాతి మరియు జోసెఫ్ గారి యొక్క భార్య సతీమణి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆకురాతి బాలస్వామి వారి కుటుంబ సభ్యులు నూతన గురువును సన్మానించడానికి వచ్చి ఉన్నారు. ఇంకా దగ్గర ఏంటి ల్యాంప్ వెలగట్టేదా ఏంటది? ఇటుపక్క వెలుగుతుంది కదా, రెండింటి కలర్స్ ఏంటి అలా ఉన్నాయి? నిలిచేది మరిచేది ఈ యొక్క గుర్తు మిమ్మల్ని మైమర్పించేది, మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుండేలాగా చేసేది. కాబట్టి దయచేసి బాబాయిలు, తమ్ముళ్ళు అందరూ, చైతన్య, శశి, విచారణ గురువు మరిదాస్ ఫాదర్ గారికి మేమెంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ప్రతి విషయంలోనూ తోడుగా ఉండి ప్రతి ఒక్క కార్యాన్ని తన భుజాల మీద వేసుకొని ఈ యొక్క కార్యాన్ని విజయవంతం చేసి మమ్మల్ని సంతోషపరిచి, ముఖ్యంగా విజ్ఞాన్ గారి యొక్క కుటుంబ సభ్యుల తరపున నిజంగా మా విచారణ గురువు శ్రీ మరిదాస్ ఫాదర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రకాశ్ రావు గారు, వారి యొక్క బాబాయి, వారి యొక్క బిడ్డలు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేయించినాం. శశి, వారి యొక్క సతీమణి, వారి యొక్క పిల్లలు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ వచ్చి నిజం బాబు ఎన్ని బైక్ లేకపోతారా? పోయినసారి కూర్చున్నారండి, కూర్చొని చెప్పాను మ్యాటర్ అంతా. వీడియో కెమెరా కొద్దిగా ఓకే, రెడీ ఒకసారి. ఓకే, ఇటు వైపు సింగిల్ సార్ మీతో
సింగిల్గా దిగుతా అనుకుంటున్నాను. ఇష్టం